హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకున్న ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు సింగ్ పాస్ డిజిటల్ ఐడెంటిటీ స్కీమ్ అనే ఒక అధునాతన అంశంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక విషయంలో సింగపూర్ వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలేంటి, మరియు స్లినెక్స్ 2020 ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న నావికా సైనిక విన్యాసాలు ఈ రోజున ప్రారంభమై దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు ఇండియా నెదర్లాండ్స్ మధ్యలో కుదిరిన ఒక ఒప్పందం ఈ హెల్త్ సర్వీసెస్ సంబంధించి, మరియు ఈరోజు మధుకా డెప్లాస్టెమన్ అనే ఒక వృక్షము దాదాపు 180 సంవత్సరాల తర్వాత కనుగొనబడింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరి ఈరోజు ట్రాన్స్జెండర్ల విషయంలో ప్రత్యేక గుర్తింపు కార్డులను వారికి కేటాయిస్తూ ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలిచింది. మరియు వాటర్ ట్యాక్సీ అనే ఒక నూతన అంశంతో కేరళ ప్రభుత్వం ఈ రోజున ప్రారంభించింది. దానికి సంబంధించిన అంశం ఏంటి, వాటర్ ట్యాక్సీ అంటే ఏంటి. మరియు ఈరోజు డిఆర్డిఓ మరొకసారి వార్తలు నిలిచింది బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగంతో. దానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి. మరి ఈరోజు అమర్త్య సేన్ గారు, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత, ఈరోజు జర్మన్ ప్రభుత్వం నుండి పొందబోతున్న ఒక పురస్కారం ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరి దాంతోపాటు ఇటీవల న్యూజిలాండ్ జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి వ్యక్తి ఎవరు, తనకు సంబంధించిన అంశాలు ఏంటి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు. మరి వీటితో పాటు వార్తలు నిలిచిన మిస్లేనియస్ అంశాలు అన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు సింగపూర్కి సంబంధించిన అంశం. సింగపూర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, సింగపూర్ చాలా వరకు టెక్నాలజీ పరంగా ఎక్కువగా వార్త నిలుస్తుంది. ఇటీవల కాలంలో మనం సింగపూర్కి సంబంధించి ఈ స్కిన్ అనే ఒక అంశాన్ని చూసాము. ఈరోజు అలాంటి ఒక అంశమే సింగ్ పాస్ డిజిటల్ ఐడెంటిటీ స్కీమ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పేరు గుర్తుంచుకోండి, సింగ్ పాస్ అంటే సింగపూర్. సో సింగ్ పాస్ డిజిటల్ ఐడెంటిటీ స్కీమ్. సో అంతకుముందు మనం సింగపూర్ గురించి ఎప్పుడు చూసాము, లాస్ట్ టైము ఈ స్కిన్ అనే అంశం, ఎలక్ట్రానిక్ స్కిన్. ఈరోజు చూడండి, మనకు ప్రమాదాల్లో కానివ్వండి, కొన్ని చర్మ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు చర్మం యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి చర్మం యొక్క ఆవశ్యకతను గుర్తించి సింగపూర్ వారు ఈ స్కిన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అలా ఈరోజు చర్మానికి సంబంధించి ప్రపంచంలోనే ఈ స్కిన్ అనే అంశంతో మొట్టమొదటిసారి సింగపూర్ వార్తలు నిలిచింది. అలాంటి సింగపూర్ ఈరోజు ఏ దేశం కూడా సాధించని ఒక ఘనత ఈరోజు ఒక టెక్నాలజీ విషయంలో మరొకసారి ముందుకు వచ్చింది. అదేంటంటే డిజిటల్ ఫేషియల్ రికగ్నిషన్. ఫేషియల్ రికగ్నిషన్ అంటున్నాను. ఈరోజు మనం మొబైల్ ఫోన్లో చూస్తాం, కొంతమంది ఫేస్ లాక్ వేసుకుంటారు, కొంతమంది ఏంటి థంబ్నెయిల్ ఆధారంగా కానివ్వండి, అలాంటి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈరోజు సింగపూర్ ఏం చెప్తుంది అంటే, సింగపూర్ ప్రభుత్వం నుండి ప్రజలకు వస్తున్న దాదాపు 400 బెనిఫిట్స్, ప్రభుత్వ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ప్రభుత్వం నుండి వచ్చేవి ఏవైతే ఉంటాయో, ట్యాక్స్ సిస్టమ్సే కానివ్వండి, ఎకనామికల్ ఇష్యూస్ కానివ్వండి, బ్యాంకింగ్ రిలేటెడ్ అంశాలు కానివ్వండి, లేదా సింగపూర్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సిస్టమ్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈరోజు ఒక వినూత్న అంశం డిజిటల్ విధానంలోకి తీసుకొచ్చింది. అంటే ఏంటి, ఆన్లైన్ విధానంలో ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కూడా ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఫేషియల్ రికగ్నిషన్ అంటే ఏంటి, ఎవరు పడితే వారికి ఇవ్వదు. డైరెక్ట్గా ఈరోజు మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు, ఎవరి అకౌంట్లోకి వారికి డబ్బులు పంపిస్తుంది. సబ్సిడీ స్కీమ్స్ కానివ్వండి, ఏదైనా కూడా అలా చేరాల్సిన వారికే ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ దక్కాలి. సో బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. సో అలాంటి ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సింగపూర్ ప్రభుత్వము ఈరోజు డిజిటల్ ఫేషియల్ రికగ్నిషన్, ఎవరైతే ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలు పొందాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఫేషియల్ రికగ్నిషన్ అనేది చేయించుకోవాల్సిందే. అలా ఈరోజు కెమెరా ముందు కూర్చోవాలి, ఆ ఫేస్ రికగ్నైజ్ అయితే ఆన్లైన్ విధానంలోనే ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు కూడా వారి అకౌంట్లోకి వస్తాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాక్స్ సిస్టమ్ కూడా. ట్యాక్స్ సిస్టమ్ ఈరోజు పన్ను విధానం ఉంటుంది. ఎవరైనా పన్నులు పే చేయాలనుకున్నా కూడా ట్యాక్సెస్, ఈరోజు మనము మున్సిపాలిటీ ట్యాక్సెస్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇలాంటి ఏ అంశాన్నైనా కూడా ప్రభుత్వానికి మనం కడతా ఉంటాము. ఇలాంటి అంశం ప్రభుత్వానికి మనం పే చేసే విషయంలో కూడా ఈరోజు ఫేషియల్ రికగ్నిషన్ అనే అంశం తీసుకొస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఫేషియల్ రికగ్నిషన్ లేదా డిజిటల్ ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా ప్రభుత్వ సౌకర్యాలు, ప్రభుత్వం నుండి ప్రజలకు వచ్చేటివి కానివ్వండి, ప్రజల నుండి ప్రభుత్వానికి కట్టే పన్నులు కానివ్వండి, ఇలాంటి అంశం విషయంలో డిజిటల్ ఫేషియల్ రికగ్నిషన్ అనే అంశంతో వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు, సింగపూర్. మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే సింగ్ పాస్ డిజిటల్ ఐడెంటిటీ
స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం కింద ఉన్న ఏవైతే ఉంటాయో దాదాపు 400 పైచీలకు పథకాలన్నింటినీ కూడా దీని కింద చేర్చారు. అలా ప్రతి ఒక్కరి యొక్క ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఈరోజు సింగపూర్ ప్రభుత్వం క్యాప్చర్ చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రభుత్వ విధానంలో కూడా ఇప్పటివరకు మనం మొబైల్ ఫోన్లో ఫేషియల్ రికగ్నిషన్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వ విధానంలో కూడా ఫేషియల్ రికగ్నిషన్ అయిన తర్వాతనే ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ కానివ్వండి, ప్రభుత్వానికి మన నుండి వచ్చే ఏదైనా పనులు కానివ్వండి, ఇలాంటి అంశాలు ఉంటాయని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం శ్రీలంకకి సంబంధించి. శ్రీలంక అనే కంటే ఇండియా శ్రీలంక మధ్యలో ఈ రోజు ప్రారంభమైన నావికా సైనిక విన్యాసాలు. మోస్ట్ ఇంపార్టెంట్, నావికా సైనిక విన్యాసాలు, నావల్ ఎక్సర్సైజ్ అంటాము. ఇటీవల మనం చూడండి కొన్ని నావల్ ఎక్సర్సైజెస్, ఇటీవల పసెక్స్ అనే పేరిట నావికా సైనిక విన్యాసాలు చూసాము. ఏ దేశాల మధ్యలో? ఇండియా అండ్ ఆస్ట్రేలియా. అండ్ ఇటీవల జిమెక్స్ అనే నావికా సైనిక విన్యాసాలు చూసాం మనం ఇండియా జపాన్ కి మధ్యలో. అండ్ జస్ట్ ఒక 1 వీక్ లోనే మనం చర్చించుకున్నాం బంగోసాగర్ అని చెప్పేసి ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో జరుగుతున్న సైనిక విన్యాసాలు. సో అలా భారతదేశానికి వేరే దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి మధ్యలో జరుగుతున్న సైనిక విన్యాసాలు ఒక్కొక్క పేరుతో వార్తలు నిలుస్తాయి. జస్ట్ ఈ మంత్ లోనే విత్ ఇన్ 1 మంత్ లోనే మనం ఈ మూడింటి గురించి చర్చించుకున్నాం. అలాంటిది ఈరోజు మరొక అంశం వార్తలు నిలిచింది, స్లీనెక్స్ 2020. ఇటీవల వార్తలో నిలిచిన స్లీనెక్స్ 2020 అనే అంశము నావికా సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్యలో ప్రారంభమైనవి అంటారు. సో స్లీనెక్స్ అంటే ఏంటి? శ్రీలంకకి మరియు ఇండియాకి మధ్యలో ఈ రోజు అక్టోబర్ 19th నుండి అక్టోబర్ 21st మధ్యలో ప్రారంభమైన నావికా సైనిక విన్యాసాలు. ఈ సంవత్సరం జరుగుతున్న స్లీనెక్స్ 2020 8వ సారి. సో 2 దేశాల మధ్యలో జరుగుతున్న నావికా సైనిక విన్యాసాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. యాన్యువల్ ఎక్సర్సైజెస్ ఇవి. సో యాన్యువల్ నావల్ ఎక్సర్సైజెస్ అలా ప్రతి సంవత్సరం జరుగుతాయి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2019 సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో జరిగాయి. సో సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో జరిగాయి. సో ఎక్కడ జరిగాయి అంటే విశాఖపట్నంలో జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నంలో జరిగిన 2 దేశాల మధ్యలో జరిగిన నావికా సైనిక విన్యాసాలు. ఈ సంవత్సరం ఎక్కడ అంటే ట్రింకోమలి. ఎక్కడ? ట్రింకోమలి అనేది శ్రీలంకకు సంబంధించిన ప్రాంతం. అక్కడ ప్రారంభమైన ఈ రోజున భారత్ మరియు శ్రీలంకల మధ్యలో ప్రారంభమైన 8వ యాన్యువల్ నావికా సైనిక విన్యాసాలు. ఇందులో సయూరా, గజబాహు, మిల్టాన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ హెలికాప్టర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి చెతాక్ కానివ్వండి. సో చాలా వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 2 దేశాల మధ్యలో రక్షణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభమైన నావికా సైనిక విన్యాసాలు. గుర్తుంచుకోండి, ఇటీవల ఏ దేశాల మధ్యలో ఏ పేరుతో జరుగుతున్నాయో వాటి గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఈ 4 అయితే చూసుకోండి. పసెక్స్ ఇండియాకి ఆస్ట్రేలియాకి, అండ్ ఇటీవల జిమెక్స్ ఇండియా జపాన్, అండ్ బంగోసాగర్ ఇండియా బంగ్లాదేశ్. ఈరోజు శ్రీలంకకి భారత్కి మధ్యలో 8వ ప్రారంభమైనవి. అవేంటి? స్లీనెక్స్ 2020. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అందులో ఏవే పార్టిసిపేట్ చేసాయి అవన్నీ గుర్తుంచుకోండి ప్రతిసారి నేను చెప్తున్నాను. సో ఇలాంటి అంశాలు లేదంటే ఏ 2 దేశాల మధ్యలో ప్రారంభమైన డైరెక్ట్ అడుగుతారు. ఈ సంవత్సరం ఎన్నవదని అడుగుతారు. సో ఈ రోజు స్లీనెక్స్ 2020 ఇండియా మరియు శ్రీలంకకు మధ్యలో ప్రారంభమైన నావికా సైనిక విన్యాసాలు 3 రోజుల పాటు జరుగుతాయి. ఎప్పుడైనా నావికా సైనిక విన్యాసాలు ఎందుకు జరుగుతాయంటే ఏ దేశానికైతే సీషోర్ కానివ్వండి తీర ప్రాంతం ఉంటుంది కదా, సముద్రపు సరిహద్దు కలిగి ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలలో ఆ ప్రాంతాల్లో పర్టికులర్ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మనం చూసాం నార్త్ అరేబియన్ సీలో జరిగిన ఒక సైనిక విన్యాసాలు. సో ఆ ప్రాంతాల్లో ఏంటంటే రక్షణ వ్యవస్థ విషయంలో మనం నిఘా వేయడం కానివ్వండి, 2 దేశాల మధ్యలో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం కానివ్వండి, ఇలాంటి అంశాలు వార్తలు నిలుస్తాయి. సో అలా స్లీనెక్స్ 2020 గుర్తుంచుకోండి. ఇండియా శ్రీలంకకి సంబంధించిన నావికా సైనిక విన్యాసాలు ప్రారంభమైనాయి. ఈసారి 8వ. లాస్ట్ టైం 2019లో ఇండియాలో జరిగినాయి. ఎక్స్క్లూజివ్ గా వైజాగ్ మనకి విశాఖపట్నం ప్రాంతంలో జరిగాయి. సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియా నెదర్లాండ్స్ సంబంధించి ఇండియా నెదర్లాండ్స్ మధ్యలో ఒక వెబినార్ జరిగింది. ఆ వెబినార్ పేరు ఏంటంటే ఎనర్జైజింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ నెదర్లాండ్స్ ఆన్ హెల్త్ సొల్యూషన్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్. అంటే పేరేంటి? ఆటోమేటిక్గా ఇక్కడనే ఉంది. సో ఆరోగ్య సంబంధిత అంశాలు డిజిటల్ హెల్త్ విషయంలో
ఈ రెండు దేశాల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రస్తుతం భారతదేశంలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఉంది. ఈరోజు చూడండి చాలా వరకు ఆరోగ్య సంబంధిత సమస్యలు కానివ్వండి ఏదైనా కూడా ఈ మెడిసిన్ టెలిమెడిసిన్ అని చూస్తాము. సో అలా ఎలక్ట్రానిక్ వ్యవస్థలోకి మెడిసిన్ వ్యవస్థ కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితి కాలంలో చాలా మంది హాస్పిటల్లోకి వెళ్ళడానికే జంకుతున్నారు, భయపడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ విధానంలో మెడిసిన్ సప్లై కానివ్వండి, సో ఈరోజు వైద్య సలహాలు కానివ్వండి, వైద్యునితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాకుండా వర్చువల్గా ఇంటరాక్ట్ చేసేసి మన కౌన్సిలింగ్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలు డిజిటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఈ రోజున భారత్కి నెదర్లాండ్స్కి మధ్యలో డిజిటల్ హెల్త్ విషయంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఈరోజు వైద్య సంబంధిత అంశాల విషయంలో మొత్తం కూడా డిజిటలైజేషన్ చేస్తుంది ప్రభుత్వం. అందులో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరియు ఈ హెల్త్ సర్వీసెస్ విషయంలో కూడా ఈరోజు భారతదేశంలో మరింత అభివృద్ధిని చూసుకోబోతున్నాం. సో డైరెక్ట్ బిట్ అడుగుతారు, ఇటీవల ఇండియా నెదర్లాండ్స్ మధ్యలో జరిగిన వెబినార్ పేరేంటి అంటారు. సో ఎనర్జైజింగ్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ నెదర్లాండ్స్ ఆన్ ఈ హెల్త్ సర్వీసెస్ లేదా డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్. దేనికి సంబంధించింది? ఈ హెల్త్ విధానంలో మరింత అభివృద్ధి సాధించడానికి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ లో మరింత ప్రయోజనం కలుగుతుంది. సో అలాంటి ఒక అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. డైరెక్ట్ బిట్ గుర్తుంచుకోండి. సో ఏ అంశం విషయంలో ఆ వెబినారే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పైన. సో హెల్త్ కి సంబంధించి ఏ అంశం ఉన్నా కూడా ఇండియా నెదర్లాండ్స్ సంబంధించింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఒక చెట్టు వార్తలు నిలిచింది. మధుకా డెప్లోస్టెమన్. మధుకా డెప్లోస్టెమన్ అనే ఒక చిన్న చెట్టు, యాక్చువల్ ఒక ప్లాంట్, బట్ డైరెక్ట్గా మనం కనుగొనేసరికి దాదాపు ఇది పెద్ద వృక్షంగా మనకు బయటపడింది. దాదాపు 180 సంవత్సరాల తర్వాత ఒక చెట్టు ఆనవాలు ఈ రోజున కనుగొనబడ్డాయి. యాక్చువల్గా వెస్టర్న్ ఘాట్స్లో 1835లో మొట్టమొదటిసారి ఈ చెట్టుకు సంబంధించి ఆనవాలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఆ ఒక్క చెట్టు తర్వాత మరొకసారి ఈ మధుకా డెప్లోస్టెమన్, దీన్ని ఏంటంటే మలయాళీ భాషలో దీన్ని కవిలప్ప వృక్షం అంటారు. కవిలప్ప వృక్షం ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రం సంబంధించి? సో ఏ రాష్ట్రంలో దీని యొక్క ఆనవాలు బయటపడ్డాయి అంటే మనకి మలయాళీ రాష్ట్రం ఏంటి? కేరళలోని పలోడే ప్రాంతంలో, కేరళలోని పలోడే అనే ప్రాంతం. పలోడే ఎక్కడ ఉంది? కొల్లం డిస్ట్రిక్ట్స్ లో ఉంది. కొల్లం డిస్ట్రిక్ట్ లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జవహర్లాల్ నెహ్రూ బొటానికల్ ట్రాపికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక పలాడే ప్రాంతంలో కొల్లం డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక గార్డెన్ లో దాదాపు అతిపెద్ద వృక్షంగా కనబడింది మధుకా డెప్లోస్టెమన్. కామన్ గా చిన్న చిన్న చెట్లు ఉంటాయి ఎక్కడైనా కూడా, అలా ఒక పెద్ద వృక్షం కనబడింది. అండ్ ఐయుసిఎన్ కేటగిరీలో కూడా దాదాపు ఇది ఎక్స్టెంట్ అయిపోయింది, అసలు దీని మనుగడనే పోయింది. అలాంటి మనుగడే పోయింది అనే సమయంలో ఒక వృక్షం యొక్క ఆనవాళ్ళు ఇటీవల కనబడ్డాయి. అది కూడా కేరళ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో కనుగొనబడింది. దాదాపు ప్రపంచంలో ఇప్పటివరకు 2 చెట్లు మాత్రమే దీనికి సంబంధించి ఆనవాళ్ళు కనబడ్డాయి. మరొక వృక్షం ఈ రోజున దాదాపు 180 సంవత్సరాల తర్వాత అసలు ఈ చెట్టు యొక్క ఆనవాళ్ళే లేవు, ప్రపంచంలో అసలు లేనేలేవు అనే సమయంలో మరొకసారి మధుకా డెప్లోస్టెమన్ అనే ఒక ఫ్లవరింగ్ ట్రీ మరొకసారి బయటపడింది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే బొటానికల్ రీసెర్చ్ అధికారులందరూ కూడా ఎక్సిటు కన్జర్వేషన్ కింద, మనకి ఎక్సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి? ఎక్సిటు కన్జర్వేషన్ అంటే ఏంటంటే దీనికి పర్ఫెక్ట్ ప్రొటెక్షన్స్ ఇచ్చేసి దాన్ని మరొకసారి అంతం అవ్వకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత అనేది. ఎందుకంటే ఒకవేళ దీని యొక్క ఆనవాళ్ళు ఈసారి మళ్ళీ మాయమైపోయినాయి అనుకోండి, మళ్ళీ రాదు ఇంకొకసారి. అందుకోసం అని చెప్పేసి ఏవైనా వృక్షాలు వార్తలు ఇస్తే ప్రత్యేకంగా ఎన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది చూడండి. 180 సంవత్సరాల్లో ఎక్కడ కూడా దీని ఆనవాళ్ళు వెతికారు శాస్త్రవేత్తలు ఎక్కడ దొరుకుతుందని. అలాంటిది ఇటీవల అనుకోకుండా బయటపడింది కొల్లం డిస్టిక్ లో. సో అలాంటి ప్లాంట్ పేరేంటి? లోకల్ లాంగ్వేజ్ మలయాళంలో కవిలప్ప అంటారు, కానీ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? మధుకా డెప్లోస్టెమన్. ఇటీవల మధుకా డెప్లోస్టెమన్ అనే ఒక చెట్టు వార్తలోకి వచ్చింది. ఏ ప్రాంతంలో బయటపడింది, ఎన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది? మొట్టమొదటి వృక్షం ఏమో మనకు ఆల్మోస్ట్ 1835లో బయటపడింది, కానీ కొంతకాలానికి దాని యొక్క మనుగడ పోయింది. ఆ తర్వాత మరొకసారి దాదాపు మనుగడ పోయిన తర్వాత మళ్ళీ 180 సంవత్సరాల తర్వాత కేరళ రాష్ట్రంలో బయటపడింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు వార్తలు నిలుస్తున్న వృక్షాల గురించి నేను చెప్తున్నాను.
వార్తలు నిలుస్తున్న జంతువుల గురించి చెప్తున్నాను. కొన్ని జంతువులు కానీ కొన్ని వృక్షాలు కానీ స్పెషాలిటీ ఉందనుకోండి, అలాంటి అంశాలు చెప్తాను. యాక్చువల్లీ దీనికి ఏంటంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా చాలా వరకు ఆయుర్వేదంలో వాడతారు. ఇప్పటికి కూడా కొంతమంది ప్రజలు దీనికి తెలియకుండా దీని యొక్క ఆ పూలను ఆకులను తీసుకొని ఆయుర్వేదం, కేరళ అనగానే మనకు ఆయుర్వేదిక్లో ఫేమస్ చాలా వరకు. ఆయుర్వేదంలో మనకు మసాజ్ కానివ్వండి, కేరళ అనగానే దాంతోపాటు ఆయుర్వేద మెడిసిన్ కానివ్వండి, చాలా వరకు వాళ్ళు కలరీ క్రీడ ఆడతారు కదా, అందులో కూడా వారు చాలా వరకు బలం కోసం కూడా దీన్ని తీసుకుంటారు. సో చాలా వరకు ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్న ఒక ట్రీ ఈరోజు వార్తల్లో కనబడింది. సో అందుకే వార్తలు నిలుస్తున్నవి ప్రత్యేకత సంతరించుకున్న వృక్షం ఏ ప్రాంతాల్లో బయటపడింది, దాని యొక్క శాస్త్రీయ నామం చూడండి. ఎన్ని సంవత్సరాలు బయటపడింది అది ఎప్పుడు అడగరు. కాకపోతే ఈ రోజు ప్రత్యేకత సంతరించుకోవాలి, దాని గురించి చూడండి. అండ్ వార్తల్లో నిలుస్తున్న ఏదైనా చిత్రాలు కానివ్వండి, ప్రత్యేకత సంతరించుకున్న జంతువులు కానీ మనం ఇటీవల కాలం చాలా చూస్తాం. 100 రైనోసర్స్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాల గురించి చూసాము. అట్ ది సేమ్ టైం లెపర్స్ గురించి చూస్తున్నాం, మంచు చిరుతల గురించి చూస్తున్నాం. వార్తల్లో కనబడుతున్న వేటి గురించి అయినా, సీతాకోక చిలుకలైనా, చిన్న చిన్న జీవులైనా, వృక్షజాతులైనా వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఆల్మోస్ట్ 1 year వరకు ఇవి మళ్ళీ మనకు ఎగ్జామ్లో కనబడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పక్కన పెట్టేసండి. సో అలా ఏదైనా ఎప్పుడప్పుడు మనకు ఎమర్జింగ్గా ఇష్యూస్ ఉందనుకోండి, ఒక 6 నెలల నుండి 1 year వరకు దాని చుట్టూ ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనకి ఏమన్నా వార్తలు కనబడితే దాని గురించి ఎక్స్ట్రా బిట్ ఒకటి రాసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీకి సంబంధించిన అంశము. ఈరోజు ఢిల్లీ ఒక ప్రత్యేక అంశంతో వార్తలు నిలిచింది. దేనికి సంబంధించిన అంశం అంటే ట్రాన్స్జెండర్లకి సంబంధించిన అంశము. ట్రాన్స్జెండర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ ఢిల్లీ వార్తలు నిలుస్తుందని మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఎక్కువగా ఢిల్లీ ఏ అంశం విషయంలో వార్తల్లోకి వస్తుందంటే పర్యావరణ సంబంధిత అంశాలు. సో అలా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఇటీవల ఏ అంశమైనా కూడా మనం తరచూ చూస్తున్నాం. సో అలాంటి ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రత్యేక అంశం ఎక్స్క్లూజివ్గా ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులను తీసుకొస్తున్నాము. సో వారిని ప్రభుత్వమే గుర్తించి వారికి ఒక గుర్తింపు కార్డు, ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తుంది. దానికోసం కార్యాచరణ కూడా ప్రారంభించామని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సౌకర్యాలను వీరికి కూడా ఇవ్వడం. అండ్ ఎక్స్క్లూజివ్గా పెన్షన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి. సో ఈరోజు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్లు వివక్షకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారిని గుర్తించడం కూడా లేదు. ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అలాంటి ట్రాన్స్జెండర్ సంబంధించి ఇటీవల మనం కొన్ని అంశాలు చూసాం. ముఖ్యంగా ఒడిశాకి సంబంధించి ఒక అంశాన్ని చెప్పాను. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్లందరినీ గుర్తించి వారందరినీ కూడా మధుబాబు పెన్షన్ యోజన అనే ఒక ప్రోగ్రాంలో చేర్చింది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. అండ్ అట్ ది సేమ్ టైం ట్రాన్స్జెండర్ మరొకసారి కూడా వార్తలు నిలిచారు. ఏ విషయంలో అంటే ఇప్పుడు రానున్న బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా. సో బీహార్ ఎన్నికలు 3 విడతలుగా జరుగుతాయి. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. అందులో సెకండ్ ఫేజ్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి బాధ్యతలుగా నిర్వర్తించబోతున్న వ్యక్తి భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎన్నికల విధులు నిర్వహించబోతున్నారు అని చెప్పేసి మోనికా దాస్ గారి గురించి చెప్పాను నేను. సో అలా ట్రాన్స్జెండర్ల గురించి తరచూ ఏదో ఒక అంశం కూడా వార్తలకు వస్తుంది. సో ఈ అంశాలు మాత్రం ప్రత్యేకంగా చూడండి. సో అలాంటి ట్రాన్స్జెండర్లను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. వారి కోసం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా కేటాయిస్తున్నాయి. అండ్ గుర్తుంచుకోండి, ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి పౌరునికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఈరోజు హక్కుల రక్షణ కోసం, హక్కుల కోసమే ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి. సో ట్రాన్స్జెండర్లకు కూడా ప్రత్యేక హక్కులు, వారి హక్కులను కాపాడాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది, పార్లమెంట్ ద్వారా రూపొందించింది. మోస్ట్ ఇంపార్టెంట్ 2019లో ఈ చట్టాన్ని గురించి కూడా మీకు 2-3 సార్లు మెన్షన్ చేశాను ఇప్పటివరకు. సో ట్రాన్స్జెండర్ల కోసం ఉద్దేశించబడిన చట్టము, వారి హక్కులను కాపాడే చట్టం ఏంటి అంటారు? ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటున్నాను, హక్కుల పరిరక్షణ. సో వారి హక్కులను కాపాడడానికి, వారి హక్కులకి కూడా ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కేటాయిస్తూ పార్లమెంట్ రూపొందించిన చట్టం మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఈ చట్టం ఆధారంగానే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్రపాలిత ప్రాంతాల్లో కానివ్వండి, ట్రాన్స్జెండర్ కోసం ప్రత్యేకంగా వారి హక్కులను కాపాడుతూ ప్రత్యేక అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో అలాంటి ఒక అంశమే ఈరోజు ఢిల్లీ ప్రభుత్వము, అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఉండే ట్రాన్స్జెండర్లందరినీ ప్రభుత్వమే గుర్తించి వారికి ప్రత్యేక కార్డు,
కార్డు ఇచ్చి ప్రభుత్వం నుండి వచ్చే సౌకర్యాలు కానీ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇస్తాము. సో ఈరోజు సాధారణ పౌరులు ఎవరైతే ఉంటారో వారన్ని హక్కులన్నీ కూడా వీరికి కల్పించాలని చెప్పేసి ప్రత్యేక గుర్తింపు కార్డులతో వార్త నిలిచింది ఢిల్లీ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్జెండర్ సంబంధించి జస్ట్ విత్ ఇన్ 2 months లోనే థర్డ్ ఇష్యూ ఈరోజు వార్త నిలిచింది. సో ఒకటి మోనికా దాస్ గారి గురించి చెప్పాను. ప్రిసైడింగ్ అధికారి, భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్నికల విధులు నిర్వర్తించబోతున్న ఒక ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారి మోనికా దాస్ గారు బీహార్ ఎన్నికలు, రానున్న ఎన్నికల్లో సెకండ్ ఫేజ్ ఉంటాయి కదా, సెకండ్ ఫేజ్ లో తన యొక్క బాధ్యతలు నిర్వర్తించబోతుంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగిని. అండ్ అట్ ది సేమ్ టైం మధుబాబు పెన్షన్ యోజన గురించి చెప్పాను. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి, ట్రాన్స్జెండర్ కూడా పెన్షన్ ఇస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ అంశాలు గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్ సంబంధించి ఈ చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈరోజు ట్రాన్స్జెండర్లకు ఉద్దేశించబడిన చట్టం ఏంటంటే ఈ చట్టం. అలా డిజేబిలిటీకి సంబంధించి ఉద్దేశించే చట్టం కానివ్వండి, ఇలాంటి అంశాలు మీకు తరచు చెప్తున్నాను కొన్ని చట్టాలు, వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు కేరళకు సంబంధించి ఒక అంశం వార్త నిలిచింది. సో కేరళ అండ్ గుర్తుంచుకోండి, కేరళ అనగానే ఎక్కువగా మనం ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలు చూస్తాం మనం ఇటీవల. సో ఫస్ట్ బెల్, కైట్ విక్టర్స్ అని, ఇటీవల నమత్ బసై అని చెప్పేసి ట్రైబల్ లాంగ్వేజ్ లోనే వారి కోసం విద్యా బోధన కానివ్వండి. అండ్ ఇటీవల విపత్తుల కాలంలో కూడా చాలా వరకు కేరళ వార్త నిలిచింది. సో ఇటీవల కాలంలో ల్యాండ్ స్లైడ్స్ విషయంలో కానివ్వండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈరోజు గాడ్స్ ఓన్ హెవెన్, ఈరోజు గాడ్స్ కి సంబంధించి భూలోక స్వర్గం అంటారు, కానీ అక్కడే ఎక్కువ విపత్తులు, ప్రకృతి విపత్తుల విషయంలో కూడా కేరళ తరచూ వార్తలు నిలుస్తుంది. సో అలాంటి కేరళలో కరోనా విషయంలో కూడా భారతదేశంలో మొట్టమొదటిసారి కేరళలో మనం చూసాము. అండ్ ఈ రోజున కూడా మళ్ళీ కేరళలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. సో అలాంటి కేరళ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే బోట్ ట్యాక్సీ. సో బోట్ ట్యాక్సీ ఇటీవల కేరళకు సంబంధించి మీరు చూడండి, జస్ట్ 20 days బ్యాక్ ఒక అంశం చెప్పాను. మెరైన్ అంబులెన్స్ సర్వీసెస్ ని ప్రారంభించింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అన్నాను. మెరైన్ బోట్ అంబులెన్స్ అంటే ఏంటి? ఈరోజు అంబులెన్స్ సర్వీస్ అనే మనకు తెలిసి ఎసెన్షియల్ గా అప్పుడప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎవరైనా గాయాల బారిన పడడం కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, ఎమర్జెన్సీలో అంబులెన్స్ వచ్చేసి తీసుకెళ్తాయి. సో అలాంటి అంబులెన్స్ మెరైన్ అంటున్నాను. ఈ మెరైన్ అనే పదం ఎక్కడ వచ్చినా గుర్తుంచుకోండి, సముద్రానికి సంబంధించిన అంశం. సో మెరైన్, మ్యారిటైమ్ అనే అంశాలు, సో నీటికి సంబంధించింది. సో మెరైన్ అంబులెన్స్, మెరైన్ బోట్ అంబులెన్స్ తో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వార్తలు వచ్చింది. జస్ట్ 15-20 days బ్యాక్ మనం చర్చించుకున్నాం. అలా 3 సర్వీసెస్ ని ప్రారంభించింది కొచ్చి షిప్ యార్డ్ వారు తయారు చేసిన బోట్ అంబులెన్స్ గురించి. ఈ రోజున బోట్ ట్యాక్సీ అనే ఒక అంశంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వార్తలు నిలిచింది. సో ఇది కూడా ఏంటి? బోట్ ఎక్కడ నడుస్తాయి? ముఖ్యంగా కేరళ అనగానే మనకు బ్యాక్ వాటర్స్, అండ్ కేరళ బ్యాక్ వాటర్స్ లో కూడా ఫేమస్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ అలప్పి. అలప్పికి చాలా మంది మీరు వెళ్ళే ఉంటారు. అలపూజా అంటాం మనం, అలప్పి. సో అలప్పి అనగానే బోట్ హౌసెస్ అనేవి మనకు చాలా ఫేమస్. చాలా మంది పర్యాటకులు వెళ్ళినప్పుడు ఆ బోట్ హౌసెస్ లో ఉండడం కానివ్వండి, ప్రకృతి రమణీయత ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తారు. సో కేరళ ఈరోజు పర్యాటకులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తుంది. సో అలాంటి అలప్పిలో బ్యాక్ వాటర్స్, యాక్చువల్గా కేరళ అనగానే బ్యాక్ వాటర్స్, సో సముద్రానికి సంబంధించి బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, నిశ్చలంగా ఉండే వాటర్. సో అలాంటి బ్యాక్ వాటర్స్ ఉపయోగించుకొని ఈరోజు బోట్ ట్యాక్సీ సర్వీసెస్ ని ప్రారంభించింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. పినరై విజయన్ గారు. ప్రస్తుతం కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, కమ్యూనిస్టులు. సో అలా కేరళలో పినరై విజయన్ గారు బోట్ ట్యాక్సీ అంటే ఏంటి? ఈరోజు మనం ఎక్కడికైనా హైదరాబాద్ లో కానివ్వండి, పెద్ద పెద్ద సిటీస్ లో ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ట్యాక్సీ మాట్లాడుకుంటాం. సో అలాంటి ట్యాక్సీ సర్వీసులు ఈరోజు బోట్లు కూడా ఇస్తున్నాయి. బోట్ అంటే ఏంటి? మనకి చిన్న చిన్న తెప్పలు ఉంటాయి కదా, చిన్న చిన్న తెప్పల్ని దాదాపు 10 seaters, 6 to 10 seaters చిన్న చిన్న బోట్లను నియమించారు. సో కేరళ టూరిజం పరిధిలో నడుస్తుంది. సో అలా చిన్న చిన్న బోట్లను నియమించి ఆ బోట్లలో ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను. సో కామన్ గా కారు ట్యాక్సీ కానీ ఆటోలో కానీ వెళ్తాను. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? నేను బోట్ ట్యాక్సీని నేను రెంట్ తీసేసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా ఎక్కడైతే ఈ బ్యాక్ వాటర్స్ ఫెసిలిటీ ఉంటుందో అలప్పి ప్రాంతంలో, అలపూజా ప్రాంతంలో ఈ రోజున బోట్ సర్వీసెస్ ప్రారంభమైన. బోట్ ట్యాక్సీ విషయంలో ఇటీవల ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ కేరళ. బోట్ ట్యాక్సీ, మెరైన్ అంబులెన్స్ విషయంలో కూడా అలా ఒక అంబులెన్స్ సర్వీసెస్ ఇస్తున్నాయి. ఈరోజు వాటర్ ఏవైతే ఉంటాయి, ఎక్కడైనా కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వాటిని మనం ఏ రకంగా వాడుకుంటాము అనే దానిపైనే మన యొక్క వృద్ధి అనేది డిపెండ్ అవుతుంది. అలాంటి కేరళలో చాలా వరకు టెక్నాలజికల్ కూడా మనం చూస్తాం. ఇటీవల కాలంలో మనము గుస్టెవ్ ట్రూ అవార్డు బోట్లకు సంబంధించి ఆదిత్య బోట్కి కూడా దక్కింది. అలా గుస్టెవ్ ట్రూ అవార్డు అనేది పడవలకు ఇచ్చే అవార్డు. సో అలాంటి విషయంలో కూడా కేరళ వార్తలు నిలిచింది. సో అలా పడవలకు సంబంధించి కానీ, మెరైన్ కి సంబంధించి కానివ్వండి, బ్యాక్ వాటర్ సంబంధించి కానివ్వండి, ఆ బ్యాక్ వాటర్ లో మరియు ఈ సీషోర్ ఏదైతే ఉంటుందో, ఆ మలబార్ తీరం ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా మనకు తోడియం నిల్వలు కానివ్వండి, ఇలాంటి కేరళ గురించి ఖచ్చితంగా వార్తలు నిలుస్తూ ఉంటే తరచు మనం చూడండి. సో అలాంటి బోట్ ట్యాక్సీ అనే అంశం ఈరోజు మరొకసారి వార్త నిలిచింది. సో అలా ఇంతకుముందేమో మనకు మెరైన్ అంబులెన్స్, ఈరోజు బోట్ ట్యాక్సీ.
అండ్ నెక్స్ట్ ఈరోజు బ్రాహ్మోస్ వార్తలో నిలిచింది. బ్రాహ్మోస్. సో బ్రాహ్మోస్ అనేది కొత్తగా అంశం ఏం కాదు, మనం తరచూ చూస్తూ ఉంటాం. బ్రాహ్మోస్ జస్ట్ చూడండి, విత్ ఇన్ ఈ స్పాన్ ఆఫ్ 3 monthsలోనే మే నెల నుండి ఇప్పటి వరకు బ్రాహ్మోస్ 3 సార్లు ప్రయోగం చేశారు. సో టెస్ట్ లాంచ్ 3 సార్లు చేశారు. సో ఒకటి మే మొదటి వారంలో చేశారు, అండ్ మొన్న సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో చేశారు బ్రాహ్మోస్ యొక్క ప్రయోగము. అండ్ ఈ రోజు కూడా వార్త నిలిచింది, నిన్న ఆదివారం రోజున ఐఎన్ఎస్ చెన్నై అనే ఒక నౌక, నావిక్ సంబంధించి ఐఎన్ఎస్ చెన్నై నుండి బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల చూడండి, డిఆర్డిఓ తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ రోజు కూడా చూడండి, రక్షణ పరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము. మనకు చైనాకి సంబంధించి జస్ట్ ఈ రోజు మార్నింగ్ కూడా కొంతమంది ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మన ఆర్మీ జవాన్లను గాయాల బారిన పెట్టారు. ఈ రోజు గాయాలపాలయ్యారు మన కొంత సైనికులు. సో అలా సైనిక పరమైన అంశాలు కానివ్వండి, రక్షణ పరమైన అంశాలను మనం తరచూ చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిలో ఏ నిమిషంలో యుద్ధం వస్తుందో తెలియదు. అందుకోసము మనం రఫేల్ యుద్ధ విమానాలను పిలిపించుకుంటున్నాము. అంతకుముందు 5 వచ్చినాయి జూలై 29th, ఇప్పుడు 4 రాబోతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ లోపల 4 మళ్ళీ రఫేల్ యుద్ధ విమానాలు మన భారత్ రాబోతున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం అధునాతన ఆయుధాలను కొంటున్నాము. ఏ నిమిషం యుద్ధం వచ్చినా కూడా రక్షణ పరంగా మనము స్ట్రాంగ్ ఉండాలని. అందులో భాగంగా భారతదేశంలో రక్షణ ప్రయోగాలు చేసే సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ జస్ట్ లాస్ట్ 35 daysలోనే 10కి పైగా ప్రయోగాలు చేసిందని మీకు క్రితం క్లాస్లో చెప్పాను. అలా యావరేజ్ గా 3-4 రోజులకు ఒకసారి డిఆర్డిఓ ఏదో ఒక ప్రయోగంతో వార్త నిలుస్తుంది. ఇటీవల మనం చూడండి, ముఖ్యంగా లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్ విషయంలో, అండ్ అట్ ది సేమ్ టైం శౌర్య మిజైల్ కానివ్వండి, అండ్ అట్ ది సేమ్ టైం రుద్రం 1 గురించి చెప్పాను నేను. రుద్రం 1 ఏంటి? యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే ఏంటి? శత్రు దేశాల నిఘా వ్యవస్థను ఎలా కూల్చివేస్తాయని చెప్పేసి. అండ్ రుస్తోమ్ 2 గురించి చెప్పాను. రుస్తోమ్ 2 యుఏవి అన్నాను, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. ఈ రోజు ఒక రుస్తోమ్ 2 అనేది ఒక విమానమే, మానవరహిత విమానం, ఒక డ్రోన్. ఆ డ్రోన్ ద్వారా ఈ రోజు మనం యుద్ధ సమయంలో ఆయుధాలను కూడా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం రవాణా చేయొచ్చు, శత్రు దేశాలపైన నిఘా వ్యవస్థను కూడా వేయచ్చు అని చెప్పేసి రుస్తోమ్ 2 గురించి చూసాము. జస్ట్ మొన్న ఫ్రైడే రోజు పృథ్వీ 2 క్షిపణి ప్రయోగం కూడా చేసాం మనం. పృథ్వీ 2 ఒడిశాలోని బాలసూర్. అని గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా డిఆర్డిఓ వార్తలు నిలిచి ఎక్కడి నుండి క్షిపణి ప్రయోగం చేసింది అంటే ఒడిశాలోని బాలాసూర్. సో అలాంటి ఇటీవల కర్ణాటక చిత్రదుర్గం నుండి మనం రుస్తోమ్ 2 చూసాం. అదేంటి? అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ కాబట్టి మనం అక్కడ నుండి చూసాము. సో అలాంటిది ఈ రోజు మరొకసారి డిఆర్డిఓ వార్తలు నిలిచింది ఒక క్షిపణి ప్రయోగంతో. బ్రాహ్మోస్ క్షిపణి, నిన్న ఆదివారం రోజున బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని డిఆర్డిఓ వారు విజయవంతంగా చేశారు. ఒక సూపర్ సోనిక్ క్షిపణి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈరోజు బ్రాహ్మోస్ క్షిపణి అండ్ బ్రాహ్మోస్ అనేది గుర్తెచ్చుకోండి, భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసినవి. బ్రాహ్మోస్ క్షిపణి ఏ దేశాల సంయుక్తంగా అంటే రష్యా. గుర్తుంచుకోండి, ఎట్లా ఇండియా మనకు గుర్తుంచుకున్నా, రష్యా ఇండియా సంయుక్త ప్రాజెక్టే బ్రాహ్మోస్. సో ఈరోజు బ్రాహ్మోస్ ప్రయోగాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మేలో ఒకసారి వార్త నిలిచింది, సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో మనం చూసాము. మళ్ళీ ఈ రోజు కూడా బ్రాహ్మోస్ సంబంధించి ఈ బ్రాహ్మోస్ క్షిపణి యొక్క ప్రయోగం ఏంటంటే ఈ రోజు సబ్మెరైన్ నుండి కూడా ప్రయోగం చేయొచ్చు. సబ్మెరైన్ అంటే ఏంటి? జలాంతర్గామి. సో సముద్రం లోపల, సముద్ర గర్భంలో మన నిఘా వ్యవస్థ వేస్తాయి కదా జలాంతర్గాములు. సో సబ్మెరైన్ నుండి లాంచ్ చేయొచ్చు. ఇటీవల మన సబ్మెరైన్ సంబంధించి కూడా మనం ఐఎన్ఎస్ సింధువీర మయన్మార్కి ఇచ్చామని చూసాము. సో సబ్మెరైన్ నుండి చూసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం విమానాల నుండి లాంచ్ చేయొచ్చు. సో నిన్న చేసిన ప్రయోగం ఎక్కడ అంటే ఒక షిప్ నుండి చేశాము, ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ చెన్నై. ఏ ప్రాంతంలో దీని యొక్క ప్రయోగం చేశాము అంటే అరేబియా సముద్రంలో చేశాము. దీని ద్వారా బెనిఫిట్ ఏంటి? అత్యధిక శక్తివంతమైన పేలోడ్లను తీసుకుపోయి అత్యంత ఫాస్ట్ గా పోయేది. సో ఆ రకంగా ఈరోజు ఒక ఎయిర్ మిసైల్ ని కూడా లాంచ్ చేసేసి డిఆర్డిఓ మరొకసారి వార్త నిలిచింది. ఇటీవల బ్రాహ్మోస్ ఎయిర్ మిసైల్, సూపర్ సోనిక్ మిసైల్ ని డిఆర్డిఓ ఏ నౌక నుండి ప్రయోగించింది అంటారు? ఐఎన్ఎస్ చెన్నై. అండ్ ఇంకొకటి ఏ ప్రాంతంలో అంటారు? అరేబియా సముద్రము. సో అక్కడ ప్రయోగించింది నిన్నటి రోజున. సో డిఆర్డిఓ తరచూ వార్త నిలుస్తుంది కాబట్టి తరచూ క్షిపణుల ప్రయోగం గురించి వార్త నిలుస్తుంది. సో బ్రాహ్మోస్ గుర్తుంచుకోండి, బ్రాహ్మోస్ అనేది ఈరోజు సర్ఫేస్ టు సర్ఫేస్ చేయొచ్చు, ఎయిర్ టు ఎయిర్ చేయొచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ చేయొచ్చు. సో ఆ రకంగా బ్రాహ్మోస్ 3 రకాల పరీక్షలు ఇటీవల చూసాము. అండ్ అన్నిటికంటే ఎక్కువ డిఆర్డిఓ ప్రయోగాలు ఇటీవల మీరు గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే రుద్రం గురించి చూసుకోండి. ఖచ్చితంగా రుద్రం అడుగుతారు ఈసారి ఎగ్జామ్లు ఏదైనా కూడా, ఎందుకంటే క్షిపణులు అంటే మనం తరచూ చూసేవి. అండ్ రుస్తోమ్ 2 చూడండి. సో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటున్నాను. సో రుస్తోమ్ 2 కానివ్వండి, ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇక లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే ఏంటి?
యాంటీ ట్యాంక్ అంటే శత్రు దేశాలకు సంబంధించి యుద్ధ ట్యాంకులను కూడా పేల్చివేసే వ్యవస్థ. సో అలాంటి క్షిపణి ప్రయోగాలు ఈరోజు యుద్ధ సమయంలో చాలా క్రియాశీలకం పనిచేస్తాయి. ఎక్కడైతే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సూపర్ సోనిక్, హైపర్ సోనిక్, శౌర్య హైపర్ సోనిక్ అన్నాను, బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ అంటున్నాను. సో సూపర్ సోనిక, హైపర్ సోనిక ఈ పదాలను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా? బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ టెస్ట్ ఫైర్ ఎక్కడి నుండి? అరేబియా సముద్రము ఏ షిప్ నుండి? ఐఎన్ఎస్ చెన్నై నుండి చేయడం జరిగింది. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. మరొకసారి డిఆర్డిఓ వార్త నిలిచింది. జస్ట్ విత్ ఇన్ 40 days లోనే 11 విజయవంతమైన ప్రయోగాలు చేయడం జరిగింది. మొన్న ఫ్రైడే రోజేమో పృథ్వీ 2 ప్రయోగము. అలా దాదాపు 500 నుండి 1000 కిలోల పేలోడ్లను కూడా తీసుకుపోయే సామర్థ్యం ఉన్న శౌర్య కానివ్వండి, ఈరోజు పృథ్వీ 2 కానివ్వండి, బ్రాహ్మోస్ కానివ్వండి, ఈ 3 తరచు వార్తలు నిలుస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్. అమర్త్య సేన్ గారు ఈరోజు వార్తల్లో నిలిచారు. అమర్త్య సేన్ ఏ విషయంలో అంటే అమర్త్య సేన్ గారు జర్మన్ నుండి ఒక అవార్డు పొందుతున్నారు. జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి పురస్కారము. సో దాదాపు 1950 సంవత్సరం నుండి జర్మనీ కొంతమంది విశిష్ట వ్యక్తులకి ఇస్తున్న పురస్కారము జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి పురస్కారము. ఆ పురస్కారాన్ని 2020 ఈ సంవత్సరం ఎవరు గ్రహీత అంటే మనకి అమర్త్య సేన్. మోస్ట్ ఇంపార్టెంట్. అమర్త్య సేన్ ఎవరు? మనకి ప్రముఖ ఆర్థికవేత్త అండ్ నోబెల్ పురస్కార గ్రహీత. ఎకానమీ చాలా వరకు మనం చూస్తాం ఎకానమీలో నోబెల్ పురస్కారం అనేది. సో అలా ఎకానమీకి సంబంధించి ఒక దిగ్గజం. ఈరోజు ఇప్పుడు అమర్త్య సేన్ గారు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నారు. వాస్తవానికి అమెరికాలో సెట్ అయిపోయారు. సో అమర్త్య సేన్ గారికి జర్మన్ ప్రభుత్వం నుండి జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి పురస్కారము పొందడం జరిగింది. అండ్ ఈ ఇమేజ్ లో ఉంది అమర్త్య సేన్ ఇమేజ్ మాత్రమే. సో ఒరిజినల్ గా తను తీసుకోలేదు. సో అలా వర్చువల్ గా తనకి ఇచ్చారు. ఎందుకంటే యుఎస్ నుండి జర్మనీ వెళ్లే అవకాశాలు లేకపోవడం వల్ల తనకు వర్చువల్ గా ప్రదానం చేసింది జర్మనీ ప్రభుత్వం. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి పురస్కారాన్ని ఎవరు పొందారు? ఏ ప్రముఖ వ్యక్తి అంటే మనకి అమర్త్య సేన్ గారు. సో ఇతను ఒక ఆర్థికవేత్త. అండ్ దీని కింద ఏమి ఇస్తారు అంటే దాదాపు 25 యూరోల మనీని కూడా ఇస్తారు. 25 యూరోలు, 25 యూరోస్ కూడా ఇస్తారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఇది మరియు అమర్త్య సేన్ సంబంధించి కొన్ని అంశాలు చూడండి. తన యొక్క ప్రయోగాలు ఏంటి, ఎకానమీలో తను ఏమేం చేశాడు, ఎందుకు అంత ప్రసిద్ధి చెందాడు, ఇటీవల ఎకానమీకి సంబంధించి కరోనా పరిస్థితుల కాలంలో తను ఏం చెప్తున్నాడు, ప్రభుత్వానికి తను ఇస్తున్న సూచనలు ఏంటి, ఇలాంటి అంశాలు చూడండి. సో అలా ఈరోజు జర్మన్ బుక్ ట్రేడ్ ఆధారంగా 25,000 యూరోలను కూడా పొందుతున్నాడు అమర్త్య సేన్. అలా ఒక పురస్కారం, విశిష్ట పురస్కారం, దేశాలు ఇచ్చే పురస్కారాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా చాలా విషయాలు అమర్త్య సేన్ గారు వార్తలు నిలుస్తున్నారు. సో నోబెల్ పురస్కార గ్రహీత, ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. ఎకానమీలో మీరు తరచూ చూస్తూ ఉంటారు. సో అమర్త్య సేన్ మళ్ళీ ఈరోజు జర్మనీ విషయంలో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ గౌరవ్ శర్మ. డాక్టర్ గౌరవ్ శర్మ ఎవరు? డాక్టర్ గౌరవ్ శర్మ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇటీవల మనం చూసాము న్యూజిలాండ్లో ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు. భారీ బంపర్ మెజారిటీ పొందడం జరిగింది ప్రస్తుతం అధికారంలో ఉన్న లేబర్ పార్టీ అన్నాను. సో లేబర్ పార్టీకి పోలైన ఓట్లు 49%. ఇప్పటి వరకు న్యూజిలాండ్ చరిత్రలో ఒక సింగిల్ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో ఓట్ షేర్ అనేది ఎప్పుడు రాలేదు. అలాంటి భారీ విజయం ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో లేబర్ పార్టీ ఏదైతే తను చేసిన కార్యక్రమాలు ఉన్నాయో జెసిండా ఆర్డర్న్ గారు ప్రజలు గుర్తించి తనకు భారీ మెజార్టీని మరొకసారి తనకిచ్చారు. సో అలాంటి అంశాల ఆధారంగా నిన్నటి క్లాస్లో మనం చూసాము. ప్రస్తుతం మరొకసారి జర్మనీ ప్రధానిగా జెసిండా ఆర్డర్న్ గారు భారీ మెజార్టీతో గెలిచారని నిన్నటి క్లాస్లో చెప్పాను కదా. సో అదే పార్టీ లేబర్ పార్టీకి సంబంధించి వెస్ట్ న్యూజిలాండ్ గుర్తుంచుకోండి, వెస్ట్ న్యూజిలాండ్ ప్రాంతం నుండి ఎంపీగా గెలుపొందిన వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ. ప్రస్తుతం న్యూజిలాండ్ అధికార పార్టీ ఉంది కదా, జెసిండా ఆర్డర్న్ కింద ఎంపీలు ఉంటారు కదా, అందులో ఒక ఎంపీ వెస్ట్ న్యూజిలాండ్ నుండి గెలిచి లేబర్ పార్టీ ఎంపీగా ఈరోజు వార్తలు నిలిచారు. మరి ఎందుకు తన గురించి చెప్తున్నానంటే తను భారత సంతతి వ్యక్తి. ఇటీవల న్యూజిలాండ్ జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. జెసిండా ఆర్డర్న్ గారు ప్రధానిగా మరొకసారి పట్టాభిషేకం తీసుకున్నారు. అందులో ఎంపీగా గెలిచిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ గౌరవ్ శర్మ. ఇతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. తన యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతకాలం కిందట న్యూజిలాండ్లో సెటిల్ అయ్యారు. సో అలా సెటిల్ అయిన తర్వాత భారత సంతతి నుండి ఈ రోజున వార్తలు నిలిచిన వ్యక్తి. సో దీనికి సంబంధించి వార్త ఎలా బయటకు వచ్చిందంటే ఈరోజు నార్త్ ఇండియాలో తన గురించి చాలా వరకు ట్రోలింగ్ అవుతుంది. అంటే ఏంటంటే తను వీఆర్ ప్రౌడ్ ఆఫ్ గౌరవ్ శర్మ అని చెప్పేసి. సో అలా
ప్రస్తుతం హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం రమేష్ గారు కూడా తనని అభినందించడం జరిగింది, ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. సో ఈ రోజు వార్తలు ఇచ్చిన వ్యక్తి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, న్యూజిలాండ్ ఎలక్షన్స్ గురించి నిన్న చూసాం కదా. ఈ రోజు ఆ ఎలక్షన్స్ లో ఒక భారీ మెజార్టీతో గెలిచిన పార్టీలో, అధికార పార్టీలో ఎంపీగా గెలిచిన భారత సంతతి వ్యక్తి గౌరవ్ శర్మ గారు, డాక్టర్ గౌరవ్ శర్మ గారు. మోస్ట్ ఇంపార్టెంట్, వెస్ట్ న్యూజిలాండ్ నుండి గెలిచాడు. అండ్ నెక్స్ట్, పులియార్ సుబ్రహ్మణ్యం నారాయణ స్వామి, పిఎస్ నారాయణ స్వామి అని గుర్తుంచుకోండి. పులియార్ సుబ్రహ్మణ్యన్ నారాయణ స్వామి ఎవరు ఇటనంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ వ్యక్తి, ముఖ్యంగా కర్ణాటిక్ వోకలిస్ట్ అంటారు. కర్ణాటిక్ ఈరోజు సంగీతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత విద్వాంసుడు. అండ్ చాలా వరకు వీణ వాయించడంలో ప్రస్తుతం ఉన్న అగ్ర వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వీణలో తనకు సరిసాటి ఎవరు లేరు. సో వీణ వాయించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి, తమిళనాడుకు సంబంధించి, మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత. పద్మభూషణ్, భారత ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్. సో పద్మభూషణ్ పిఎస్ నారాయణ స్వామి తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, 87 years ఆఫ్ ఏజ్, ఒక కర్ణాటిక్ వోకలిస్ట్ ఈ రోజున మరణించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి పిఎస్ నారాయణ స్వామి, పులియార్ సుబ్రహ్మణ్యన్ నారాయణ స్వామి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? తమిళనాడుకు సంబంధించి. ఏ రంగానికి ప్రసిద్ధ వ్యక్తి అంటే మ్యూజిక్ రంగానికి సంబంధించి, అండ్ కర్ణాటిక్ వోకలిస్ట్. సో వీణ అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు వీణ ఏదైతే ఉంటుందో అందులో వాయించడంలో చాలా వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి. సో చనిపోవడం జరిగింది, 87 years ఆఫ్ ఏజ్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలో నిలిచిన ఒక హ్యాండ్ బుక్. సో టీబీ హరేగా దేశ్ జీతేగా, టీబీ హరేగా దేశ్ జీతేగా అనే ఒక హ్యాండ్ బుక్. హ్యాండ్ బుక్ అంటే చేతి పుస్తకం. ఎవరైనా కూడా జేబులో కూడా పెట్టేసుకొని ఎక్కడికంటే అక్కడికి దాన్ని మనకి ఏమైనా రెఫరెన్స్ కోసం చూస్తుంటాం కదా, అలాంటి ఒక హ్యాండ్ బుక్ ని లాంచ్ చేశారు నాగాలాండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. టీబీ అంటున్నాను, టీబీ అంటే ఆటోమేటిక్గా వైద్య సంబంధిత సమస్య. ఈరోజు టీబీకి సంబంధించి వైద్య శాఖ మంత్రి, ప్రస్తుతం నాగాలాండ్ సంబంధించి ప్యాంగ్యో ఫోమ్. సో మనకి నేఫియో రియో, నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఈ రోజు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ప్యాంగ్యూ ఫోమ్. సో నాగాలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి ప్యాంగ్యూ ఫోమ్ గారు ఒక హ్యాండ్ బుక్ ని లాంచ్ చేశారు. అలా నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, లోకల్ బాడీస్ నుండి, స్థానిక సంస్థల్లో ఉండే సర్పంచ్లు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, వీరందరూ మరియు అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో ఉండే ఎంపీలు కానివ్వండి మరియు ఎమ్మెల్యేలు కానివ్వండి, వీరందరూ కూడా టీబీకి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ఏ రకంగా చేయాలి అని చెప్పేసి ఒక హ్యాండ్ బుక్ ని లాంచ్ చేశారు. ఆ పుస్తకమే ప్రభుత్వం లాంచ్ చేసిన పుస్తకం టీబీ హరేగా దేశ్ జీతేగా. టీబీని మాయం చేయాలి, దేశంలో గెలుపొందాలని చెప్పేసి ఒక హ్యాండ్ బుక్ తో వార్తలోకి వచ్చారు నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఒకసారి గుర్తుంచుకోండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఒక పుస్తకంతో హ్యాండ్ బుక్ తో ముందుకు వచ్చింది టీబీ విషయంలో అంటారు, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక్కటి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన మరొక పుస్తకం మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ రాశాడు. ఐఆర్ఎస్ ఆఫీసర్ దీపంకర్ ఆరోన్ గురించి క్రితం కూడా 2 పుస్తకాలు చెప్పాను. ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చారు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు ఒక పుస్తకంతో మరొకసారి వార్తలు ఇచ్చారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఆన్ ద ట్రయల్ ఆఫ్ బుద్ధ ఏ జర్నీ టు ద ఈస్ట్ అనే ఒక పుస్తకం. ఇటీవల బుద్ధుని పైన తనకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఎవరు సివిల్ సర్వీసెస్ అధికారి రాశారు పుస్తకం అంటారు, ఐఆర్ఎస్ అధికారి దీపంకర్ ఆరోన్. మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ పుస్తకం పేరు చూడండి, దీన్ని ఎవరు రాశారు. యాక్చువల్గా దీన్ని వెస్ట్ బెంగాల్ గవర్నర్ లాంచ్ చేశారు, కానీ ఎవరు లాంచ్ చేశారని అడిగారు. కాకపోతే ఇక్కడ ఆథర్ ఇంపార్టెంట్. సో తను చాలా పుస్తకాలు రాశాడు. ఈరోజు మరొకసారి బుద్ధుని పుస్తకంతో వార్తల్లోకి వచ్చారు దీపంకర్ ఆరోన్ గారు. సో ఈ యొక్క పుస్తకాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఖచ్చితంగా గౌరవ్ శర్మ గారి గురించి చూసుకోండి, ఎగ్జామ్లో బిట్ అడగవచ్చు. అండ్ నారాయణ స్వామి అనగా తన గురించి ఒకటి, అండ్ అమర్త్య సేన్ పొందిన జర్మనీ పురస్కారం ఏంటి, ఒక శాంతి పురస్కారం ఏంటి అంటారు. సో అదొక్కటి చూసుకోండి, ఈ 3 మాత్రం ఇంపార్టెంట్. సో మిస్లైన అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.